పశ్చిమాసియాలో ఇరాన్ అమెరికా యుద్ధం రగులుతుంటే ఇటు తూర్పున మరో రాజకీయ యుద్ధం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణిపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ విరుచుకుపడ్డారు. ప్రపంచం మళ్లీ ఆటవిక రాజ్యం వైపు వెళ్లకుండా ఉండాలంటే చైనా రష్యా దేశాలు వ్యూహాత్మకంగా కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీజింగ్ లో పర్యటిస్తున్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ తో భేటీ అయిన జిన్పింగ్ అంతర్జాతీయ నియమ నిబంధనల అమలులో ఐక్యరాజ్య సమితి తన ఆధిపత్యాన్ని పునరుద్ధరించుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు ట్రంప్ మాత్రం తనదైన శైలిలో చైనాకి చమురు కావాలి, కానీ మాకు కాదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు జిన్పింగ్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ప్రపంచ రాజకీయ యవనికపై సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా డ్రాగన్ చైనా, రష్యా దేశాలు ఏకమవుతున్నాయి. తాజాగా దీనిపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యవస్థ భవిష్యత్తుపై కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమెరికా పెత్తనం పెరుగుతోందన్న ఆందోళన చైనా, రష్యాలలో కనిపిస్తోంది. దీనిపై తాజాగా చైనా అధ్యక్షుడు ఘాటుగా స్పందించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జిన్పింగ్ తో భేటీ అయ్యారు. రెండు దేశాలు పరస్పర విశ్వాసంతో ఒకదానికొకటి మద్దతిచ్చుకోవాలని ఈ సందర్భంగా జిన్పింగ్ కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ వ్యవస్థ ఏకపక్ష విధానాల వైపు సాగుతోందని, అది దీర్ఘకాలంలో ప్రమాదకరమని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచం ఒకే దేశం చేతుల్లో ఉండకూడదని, బహుళ పాక్షికవాదాన్ని అంటే అందరికీ సమాన ప్రాధాన్యత ఉండేలా అంతర్జాతీయ చట్టబద్ధ పాలనను పునరుద్ధరించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ వంటి వేదికల ద్వారా అమెరికా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని చైనా భావిస్తోంది. ఈ సంస్థలు పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాయని, వాటి ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని ప్రపంచానికి వినిపించవచ్చని చైనా భావిస్తోంది. మరోవైపు ఇరాన్పై అమెరికా జరుపుతున్న యుద్ధం నేపథ్యంలో ట్రంప్ తీరును జిన్పింగ్ తీవ్రంగా విమర్శించారు. అంతర్జాతీయ చట్టాలను పక్కన పెట్టి ట్రంప్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రపంచాన్ని మళ్లీ పాతకాలపు ఆటవిక రాజ్యం వైపు నెట్టివేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు సహేతుకంగా ఉండాలని, శక్తివంతులదే రాజ్యం అనే ధోరణి మారాలని రష్యా మంత్రికి వివరించారు. దీనికి రష్యా కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. యుద్ధాలు, ఆంక్షలు, ఆర్థిక పోటీలు పెరుగుతున్న నేపథ్యంలో గ్లోబల్ గవర్నెన్స్ వ్యవస్థ బలహీనపడుతోందనే భావన చైనా నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే బహుళ పాక్షికవాదాన్ని బలోపేతం చేయాలని, అన్ని దేశాలు కలిసి పనిచేయాలని జిన్పింగ్ పిలుపునిస్తున్నారు. ఇటీవల అమెరికా కొన్ని చర్యలు, ముఖ్యంగా ఇరాన్పై దూకుడు, అంతర్జాతీయ నిబంధనలు, చట్టాలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా చర్యలు ప్రపంచాన్ని అస్థిరత వైపు నెడుతున్నాయని, వాటికి ప్రత్యామ్నాయం అవసరమని చైనా భావిస్తోంది. ఇక ఇరాన్ అంశం ఈ మొత్తం పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇరాన్పై అమెరికా యుద్ధ చర్యలు, ఆంక్షలు, సైనిక ఒత్తిడి పెరగడం వల్ల ప్రపంచ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ఈ నేపథ్యంలో చైనా, రష్యా ఇరాన్కు పరోక్ష మద్దతిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది ఒక రకంగా అమెరికా, పశ్చిమ దేశాల బ్లాక్కు ప్రత్యామ్నాయ శక్తి సమీకరణంగా మారుతోంది. అయితే మరోవైపు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. త్వరలో ఆయన చైనా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఇరాన్ యుద్ధ ప్రభావం ఆ పర్యటనపై ఉండదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక చైనాకు చమురు కావాలి, మాకు కాదు అని ట్రంప్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇరాన్ నుంచి చమురు దిగుమతులు ఆగిపోతే నష్టపోయేది చైనానే అని ఆయన పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఇరాన్పై చర్యలు తీసుకున్నా చైనా ఆర్థికంగా ఎక్కువగా ప్రభావితమవుతుందని ట్రంప్ వ్యాఖ్యల్లో స్పష్టమవుతోంది. ఇదే సందర్భంలో ట్రంప్, జిన్పింగ్ మధ్య జరిగిన లేఖల మార్పిడి కూడా ప్రస్తావనకొచ్చింది. ఇరాన్కు ఆయుధాలు ఎగుమతి చేయవద్దని ట్రంప్ కోరగా, అలాంటిదేమీ జరగదని జిన్పింగ్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఒకవైపు పరస్పర అవగాహన ఉన్నట్లు చూపుతున్నప్పటికీ, మరోవైపు అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయని కూడా సూచిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇప్పుడు ప్రపంచం రెండు వర్గాలుగా విడిపోతుంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్ వంటి దేశాలుండగా, మరోవైపు రష్యా, చైనా, ఇరాన్ ఒక కూటమిగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా, చైనా దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం అమెరికాకు పెద్ద సవాలుగా మారనుంది. ఐక్యరాజ్య సమితిలో అమెరికా తీర్మానాలను అడ్డుకునేందుకు ఈ రెండు దేశాలు తమ
వీటో అధికారాన్ని వాడే అవకాశం ఉంది. మొత్తంగా పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పుతోంది. ఒకవైపు అమెరికా ఆధ్వర్యంలో ఏకపక్ష విధానాలు, మరోవైపు చైనా, రష్యా కలిసి బహుళపాక్షిక వ్యవస్థకు మద్దతు. ఈ రెండు ధోరణుల మధ్య పోటీ పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో కొత్త శక్తి సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ వంటి దేశాల పాత్ర కూడా కీలకంగా మారుతోంది. ప్రస్తుతం భారత్ ఈ రెండు వర్గాలతోనూ సంబంధాలు కొనసాగిస్తోంది. చివరగా జిన్పింగ్ ఇచ్చిన పిలుపు చైనా, రష్యా సంబంధాలకి పరిమితం కాకుండా ప్రపంచ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏ దిశగా అడుగులు వేస్తాయనేది రాబోయే అంతర్జాతీయ రాజకీయాల రూపురేఖలను నిర్ణయించబోతోంది. వచ్చే నెలలో ట్రంప్ చైనా పర్యటనలో ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య చర్చలు ఎలా సాగుతాయో చూడాలి. యుద్ధం మధ్యలో ఈ దౌత్య యుద్ధం ఎటు దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి.